ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు కలుగునుగాక. చిన్న ప్రార్థన చేస్తున్నాం. కరుణామయుడ, దయామయుడ, పరిశుద్ధుడ, పరమ తండ్రి, ఆత్మదేవ, మీకే స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. పునరుత్థాన దినమందున నీ సన్నిధిలో నిలిచి వేదముగా నీ నామమును హెచ్చించే భాగ్యాన్ని ప్రభువా మా తండ్రి మాకు ఇచ్చినందుకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి నాయన, నోటి మాటలు, హృదయ ధ్యానం నీకు అంగీకారం కలిగినట్లుగా సహాయం చేయండి ప్రభు. నీకు స్తోత్రములు నాయన. వాక్యం ద్వారా తండ్రి నన్ను మరుగుపరిచి మీరే మహిమను అందుకున్నారు. నజరేయుడు పరిశుద్ధుడు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను. ఆమె తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము లో నుంచి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటంటే ప్రతి విషయములో ఈ పునరుత్థాన దినమంతా దేవుడు మనకిచ్చిన, గత వారమంతా దేవుడు మన కొరకు చేసిన మేలను బట్టి, గత వారమంతా దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి, గత వారమంతా దేవుడు మనకి ఇచ్చిన ఉపకారములను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో చెల్లించాలనుకున్నాం. మనం బయటికి వెళ్ళినప్పుడు, బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు, ప్రతి సమయంలో దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి. ఈ పునరుత్థాన దినంలో కూడా థ్యాంక్స్ గివింగ్ చెప్పడానికి దేవుడు మనందరికీ ఈ యొక్క సమయాన్ని ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగును కాక. ఎడతెగక ప్రార్థన చేయాలి. సీజ్ నాట్ టు ప్రే. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే దేవుడు మనల్ని కాపాడాలి. శోధనలోకి ప్రవేశించకుండాన్నట్లు ప్రార్థించండి అన్నాడు ప్రభు. దేవుడు మనకిచ్చిన ఆయన యొక్క శిష్యులుగా మనకందరికీ దేవుడు ఇచ్చింది ఏంటంటే, ఇట్స్ ద ప్రివిలేజ్ టు ప్రే ఎట్ ఆల్ టైమ్స్, సీజ్ నాట్ టు ప్రే. దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే ప్రార్థించండి ప్రతి విషయంలో, కృతజ్ఞత విషయంలో, సమస్యల విషయంలో. వీ హ్యావ్ టు ప్రే ఎట్ ఎనీ టైమ్, టు బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ప్రతి సమయంలో దేవునికి కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయాలి. ఎడతెగక చేయమంటున్నాడు. ఈ సమయం, ఆ సమయం, ఆదివారం, సోమవారం, మంగళవారం కాకుండా ఎనీ టైమ్, ఎవ్రీ టైమ్, ఆల్ ద టైమ్, ఆల్వేస్ వి మస్ట్ బీ విత్ కమ్యూనికేషన్ విత్ ద గాడ్. దేవునికి మనకు సంబంధం కలిగి ఉండాలి. సంబంధం కలిగి ఉన్నప్పుడే హీ విల్ గివ్ అస్ ద బ్లెస్సింగ్స్. ఒకరితో ఒకరుగా సమాధానంగా ఉండడంటున్నాం. ఈ సమయంలో మరి సమాధానం, సహోదరుల మధ్య ఐక్యతగా సమాధానంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాము. సహోదరులారా, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, బలహీనులకు తనియుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారైనడి, ఎవడను కీడునకు ప్రతి కీడు చేయకుండా చూసుకొనుడి, మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించు నడుచుకోవాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాము. ప్రాక్టికల్గా మనం చేసినట్లయితే విల్ బీ హ్యాపీ. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే వి మస్ట్ బీ కనెక్టెడ్ విత్ గాడ్ ఇన్ ప్రేయర్. అప్పుడే మనకు నిజమైన సంతోషాన్ని, మరి బలహీనతలన్నీ కూడా దేవుడు మన నుంచి, శరీర బలహీనతలు, రోగములు, రుగ్మతలన్నీ కూడా తీసివేస్తాడు. శరీర రోగములు, ఆత్మరోగములు అన్నిటి కూడా తీసివేయటకు శక్తిమంతుడు. ఆత్మను ఆర్పుకుని ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయబడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చెప్పబడి. మేలైనది ఏది ఉత్తమమో, ఏది మంచిదో దాన్ని మనం తీసుకోవాలి, దాన్ని మనం అనుసరించాలి. ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండాలి. కీడు రాకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. ఇట్స్ ద ప్రివిలేజ్ గివెన్ బై ద గాడ్. ప్రేయర్ ఇస్ ద ప్రివిలేజ్. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఇది. మరి దేవుడిచ్చిన ఆధిక్యతను మనం ఉపయోగించుకొని ఆయనతో సంబంధం కలిగి ఉన్నట్లయితే విల్ బీ ఫ్రూట్ఫుల్ ఇన్ అవర్ లైఫ్, విల్ బీ బ్లెస్డ్ ఇన్ అవర్ లైఫ్. సమాధానకర్త దేవుడే సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగా. మీ ఆత్మ, జీవము, శరీరము ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగా. సంపూర్ణంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. We must be perfect man. We must be perfect in Him. మనం ఆయనలో సంపూర్ణంగా ఉండాలి.
దేవుని యొక్క సంకల్పం. దాని కొరకు మనం దినము క్షణము ప్రయాసపడుతున్నారు. ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. ఆయనతో మనం నడుస్తున్నారు. వి మస్ట్ వాక్ విత్ గాడ్. ఆయనతో మనం నడుస్తూ ఉన్నప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఒక గొప్ప అనుభూతిని మనం పొందుకుంటాము. ప్రతి బలహీనతలన్నీ కూడా దేవుడు తీసివేస్తూ, ప్రతి సమస్యను దేవుడు దూరపరచడం ఆయన శక్తివంతం. సమస్య ఎలాంటిదైనా కానీ ఈ సమస్యను దేవుని ముందు పెట్టి అడిగినప్పుడు He will solve your problem. You must go on asking whatever you are facing the problem, what are the difficulties in your life. ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటి ముందు పెట్టినప్పుడు ఆ యొక్క సమాధానాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ఆయనతో సంబంధం కలిగి సీజ్ నాట్ టు ప్రే, ఎడతెగక ప్రార్థన చేయి. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. మనం నిద్ర లేచినప్పుడు కూడా మరి ఉదయకాల ప్రాంతాల్లో 3 గంటలు 4 గంటల ప్రాంతంలో మనం ప్రార్థించినప్పుడు మరి దేవుడు మన అన్ని అవసరాలన్నింటినీ కూడా తీర్చగలడు. మరి దానియేలు రోజుకి 3 సార్లు, దానియేలు 3 సార్లు ప్రార్థించాడు. దావీదు రోజుకి 7 సార్లు ప్రార్థించాడు. మరి మనము కూడా ఆ విధంగా ఉండాలని, మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేయాలని, మన సంఘంలో మన విశ్వాసులు మరి సేవకులు వివేచనిస్తులు అందరూ కూడా ఆ విధంగా ప్రార్థన చేయాలని, మనం కూడా ఆయనతో సంబంధం కలిగి ఉండాలని ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఈ కొద్ది మాటలను దేవుడు మనం దీవించింది కాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. మహిమాస్వరూపుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, స్తోత్రములనైనా పునరుత్థానానికి వందనాలు. నీతో తండ్రినైనా ఈ సవాసాన్ని ఇచ్చినందుకు వందనములు, స్తోత్రములనైనా. ప్రియ సంఘంగా మా ప్రియులందరినీ ప్రభావ వారి అవసరతలు అర్థాలు అనారోగ్యంలో ఆరోగ్యం ఇచ్చి, బలహీనతలో బలం ఇచ్చి, తండ్రినైనా ప్రతి శోధనలో నుండి తప్పించమని, కృప చూపించమని, దీవించి ఆశీర్వదించమని, నీ చిత్తంతో ప్రయాసపడేబడంగా ఉండటంతో సహాయం చేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండుగాక. ఆమేన్.